ఈరోజు మనం సౌందర్యంలో 68వ శ్లోకం తెలుసుకుంటున్నాం. భుజాశ్లేషా నిత్యం పురదమయితు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖ కమలనాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలినా మృణాళీ లాలిత్యం వహతి యదధోహారలతికా. మనకు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కంఠం గురించి చెప్తున్నారు. మెడ భాగం, కంఠ భాగాన్ని గురించి చెప్తున్నారు. అంటే మనకు నిన్న చుబుకం అయిపోయింది, గడ్డం అయిపోయింది, గడ్డం కింద ఉండే కంఠం చెప్తున్నారు. మనకు లలితా సహస్రనామంలో శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అని చెప్పారు. ముఖ పంకజ, పంకజం అంటే బురద, బురదలో పుట్టింది పద్మం. ఆ పంకజ అంటే మీనింగ్ అది. ముఖ పంకజ, అమ్మవారి ముఖం ఎలా ఉందట, ఆ బురదలో పుట్టిన పద్మం లాగా మెరిసిపోతోంది అని చెప్పి, ప్రకాశిస్తోంది అని చెప్పి మనకు లలితా సహస్రంలో చెప్పారు. ఆ పదానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకం చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. అంటే ఇప్పుడు ఒక పద్మం ఉంది, ఆ పద్మానికి కింద ఏముంటుంది, కాడ ఉంటుంది. ఆ కాడకు కింద ఏముంటుంది, దాని తామర తూడు, అది ఎక్కడ ఉంటుంది, బురదలో ఉంటుంది. ఇప్పుడు మనం పద్మం గుర్తు పెట్టుకోండి, పద్మం కింద కాడ, కాడ కింద బురద. ఆ బురదలోనే ఆ యొక్క పద్మం యొక్క కాడంతా కూడా వ్యాపించి ఉంది. కింద కాడ తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉండే కాడ ఆ బురదలో ఉంది. అంటే అక్కడక్కడ బురద కనిపిస్తోంది, ఆ తెలుపు కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని మనకు కంటికి కనిపించినట్టుగా చూపిస్తున్నాడు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో. అది ఎలా చూపిస్తున్నారు, అమ్మవారి ముఖం పద్మం, అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి ముఖం పద్మం లాగా ఉంది. పద్మం లాగా ఉన్న ఆ ముఖం కింద కాడ వచ్చేసేసి ఆమె యొక్క కంఠం, ఆ కంఠాన్ని వర్ణిస్తున్నారు. దాని కింద తామరతుడు, ఆ తామరతుడు కూడా తెల్లగా ఉంది, కానీ కింద బురద ఉంది, ఆ బురదను కూడా వర్ణిస్తున్నారు. అన్ని అమ్మవారి ముఖంలోనే చెప్పేస్తున్నారు, అమ్మవారి కంఠం దగ్గరే చెప్తున్నారు. మనం ఇప్పుడు చదువుతున్నసేపు కంఠం దగ్గరే ఉండాలి, కంఠమే ముఖ్యం. చూద్దాం అమ్మ ఎలా ఉంది. ముఖ కమల, సెకండ్ లైన్ లో సెకండ్ హాఫ్. ముఖ కమల, అమ్మ నీ ముఖం కమలం లాగా ఉంది, పద్మం లాగా ఉంది. నీ ముఖమే పద్మం లాగా ఉంది. దానికి నాళ, ఆ కాడ, ఆ పద్మానికి ఉండే కాడ అదెలా ఉంది. తవ గ్రీవాధత్తే, తవ అమ్మ నీ యొక్క గ్రీవం అంటే కంఠం, నీ యొక్క కంఠము ఎలా ఉంది, ఆ పద్మానికి కాడలాగా ఉంది. పద్మంలాగా నీ ముఖం ఉంది, ఆ పద్మానికి ఉండే కాడలాగా నీ కంఠం ఉన్నది. ఆ కంఠాన్ని పోలిస్తున్నారు, పోలికి చెప్తున్నాడు. తవ గ్రీవాధత్తే, అమ్మ తవ నీ యొక్క గ్రీవం అంటే కంఠం, ఆ కంఠానికి ఉండే నాళ, నాళం అంటే కంఠ, ఆ పద్మానికి ఉండే కాడ ఏదైతే ఉందో అది వచ్చి అమ్మ నీ కంఠంగా దత్తే ధరించి ఉన్నావు తల్లి. అది ఎలా ఉంది. శ్రీయం, శ్రీయమియం, ఇయం ఇవి కనిపిస్తోంది. ఆయన ధ్యానంలో దర్శిస్తున్నాడు అమ్మవారి కంఠాన్ని, మనకు దర్శింపజేస్తున్నాడు. ఎలా ఉంది ఆ కంఠం. శ్రీయం, శోభ, కాంతి, ప్రకాశం అన్నింటితో లక్ష్మీకళతో వెలిగిపోతోంది ఆ కంఠం. ఆ నాళము ఎలా ఉంది, అమ్మవారి పద్మానికి ఉండే నాళంలాగా ఉన్న ఆ కంఠం ఎలా ఉందంటే చాలా గొప్పగా ప్రకాశిస్తోంది అమ్మవారి యొక్క కంఠ భాగం. అప్పుడు మనకు పద్మానికి ఏముంటుంది, పద్మ నాళానికి ఏముంటుంది, ఈ పద్మం కాడ ఉంటే ఆ కాడకు కొంచెం పైన కంఠాలు ముళ్ళలాగా వచ్చింటుంది, కొంచెం గరుగ్గా ఉండి ముళ్ళలాగా వచ్చింటుంది. మరి అమ్మవారికి కంఠానికి ముళ్ళే ఉండవు కదా, మరి అవెలా అంటే దానికి ఆయన వివరణంగా చెప్పేస్తున్నాడు. ఏమని. భుజాశ్లేషా నిత్యం పురదమయితు కంటకవతి. ఆదిశంకరాచార్యులు దర్శిస్తూ మంచి దర్శింపజేస్తున్నారు. ఎలాట,
పురదమయితు. ఆ త్రిపురాసును సంహరించినటువంటి ఆ శివుడు, ఆ పరమేశ్వరుడు భుజాశ్లేష నిత్యం. అమ్మ నిన్నొచ్చి తన భుజములతో ఆమెనొచ్చి ఆశ్లేష కౌగిలించుకున్నట్టయితే, అమ్మ నిన్ను కౌగిలించుకుంటే, అమ్మా నిన్ను నీ భర్త అయిన పరమశివుడు వచ్చేసి నిన్ను కౌగిలించుకున్నట్టు, ఆ త్రిపుర రాక్షసుని సంహరించినటువంటి ఆ త్రిపురాసురుని సంహరించినట్టు ఆ శివుడు వచ్చి గాని కౌగిలించుకుంటే, ఆశ్లేష నిత్యం నిన్ను ఎప్పుడూ కౌగిలించుకుంటూ ఉంటాడు నీ భర్త. అప్పుడు ఏమైపోతుంది? పురదమైతు కంటకవతి. కంఠం అంటే ముళ్ళు. కంటకవతి అంటే అక్కడ ఏమవుతుంది నీకు? ఆ పద్మానికి ఉండే కాడకి ఏ విధంగా అయితే ముళ్ళున్నాయో ఆ విధంగా నీ భర్త నిన్ను కౌగిలించుకుంటే నీకేమైపోతుంది? పులకరింత వస్తుంది. ఆ పులకరింత వల్ల ఇక్కడ సన్నగా ఉండే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఆ నిక్కబొడుచుకోవడం ఎలా ఉందంటే, ఆ కాడకు ఉండేటువంటి ఆ ముళ్ళలాగా, ఆ గరుగ్గా ఉండే ఆ ముళ్ళలాగా ఉందమ్మా నీ కంఠము అని వర్ణిస్తున్నారు. చూడండి, మనం దర్శనం చేసేసాం. ఎలా? శివుడు వచ్చి అమ్మవారిని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకోవడం వల్ల అమ్మవారి కంఠ ప్రాంతంలో ఉండే ఆ యొక్క భుజాలతో కదా వచ్చి కౌగిలించుకున్నాడు. అప్పుడు ఈ కంఠ ప్రాంతంలో ఉండేటువంటి ఆ వెంట్రుకలు, సన్నని వెంట్రుకలు వచ్చేసి నిక్కబొడుచుకున్నాయి. అంటే పులకరింత వచ్చి నిక్కబొడుచుకున్నాయి. దానివల్ల ఏమైపోయింది? ఆ పద్మానికి ఏ విధంగా అయితే, కాడకి ఏ విధంగా అయితే ముళ్ళున్నాయో ఆ విధంగా నీ కండానికి కూడా ముళ్ళున్నాయమ్మా అని మనకు చెప్తున్నాడు. ఇంకా స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాల మలిన. అమ్మా నీకు నీ యొక్క భక్తులంతా, నీ దగ్గర ఉండే వసిన్య దేవతలు వాళ్ళంతా ఏం చేస్తారు? నీకు అలంకారం చేస్తారు. అలంకారం చేసేటి వాళ్ళంతా ఏం చేశారు? బాగా గంధం, ఆ నల్ల గంధం తీసుకొచ్చేసేసి ఇక్కడంతా దిట్టంగా పూసేశారట. బాగా మా కంఠానికి అంతా కూడా బాగా దిట్టంగా అలిమారు, పూసారు అమ్మవారికి. అలా దిద్దారు. బాగా గంధం తీసుకొచ్చేసి ఆ గంధం అంతా కూడా కంఠానికి బాగా పూసేశారు. అది ఎలా ఉందంటే, ఆ పద్మం కాడకుండేటువంటి బురదలాగా ఉంది. ఆ బురదలాగా ఏది ఉందంటే, అమ్మ నువ్వు ఎలా ఉన్నావు? సహజంగానే శ్వేత, అక్కడ ఆ కంఠ భాగం తెల్లగా ఉంది నీకు. ఆ తెల్లగా ఉన్నటువంటి ఆ భాగంలో కాలాగరు అంటే బాగా గంధం. ఆ గంధం అంతా తీసుకొచ్చి, ఆ నల్ల గంధం అంతా తీసుకొచ్చేసేసి, మంచి వాసన ఉండే ఆ గంధం తీసుకొచ్చేసి నీకు ఇక్కడంతా జంబాల మలిన బాగా పూసేశారు కంఠానికి. పూయడం వల్ల ఏమైపోయింది? అది జంబాల మలిన, అది బురదలాగా అయిపోయింది. అలా ఉంది, బురదలాగా ఉంది. కాబట్టి అమ్మా నీ ముఖమేమో పద్మంలాగా ఉంది, పద్మం కింద ఉండే కాడలాగా ఉంది నీ కంఠము. నీ కంఠానికి వచ్చిన ఆ ముళ్ళు ఏవంటే ఆ స్వామి కౌగిలించుకోవడం వల్ల నీకు వచ్చిన పులకరింతే ఆ యొక్క ముళ్ళుగా ఉంది. మళ్ళీ ఆ పద్మం ఎక్కడి నుంచి వస్తుంది? బురదలో నుంచి వస్తుంది. కాబట్టి ఆ బురద ఏంటంటే నీ కంఠానికి పూసినటువంటి ఆ యొక్క సుగంధ భరితమైనటువంటి ఆ గంధం, నల్ల గంధం పూయడం వల్ల అది బురదగా అనిపిస్తోంది. ఇంకా అమ్మవారి కంఠానికి ఒక ముత్యాల హారం వేయబడినది. హారలతిక, ఎలాంటి హారం వేయబడింది? మంచి ముత్యాల హారం అమ్మవారి కంఠానికి వేయబడింది. అదెలా ఉంది? మృణాళి లాలిత్యం, ఆ కంఠం దగ్గర ఉంది ఆ యొక్క ఆ ముప్పేటలుగా ఉండేటువంటి ఆ ముత్యాల హారం కంఠానికి ఉన్నది. దానివల్ల ఏమైపోయింది? ఈ గంధం పూయడం వల్ల కంఠానికి, ఆ కంఠానికి అంతా కూడా ఈ గంధం కూడా అద్దుకుంది. దానికి అద్దుకునేసరికి ఏమైపోయింది? మధ్య మధ్యలో తెల్లగా ఉంది, నల్లగా ఉంది. బురద అంటుకో ఉంది కదా, అంటుకో ఉన్న బురద వల్ల అది నల్లగా ఉంది, తెల్లగా ఉంది. ముత్యాలహారం కాబట్టి తెల్లగా మెరిసిపోతుంది. కానీ దానికి అక్కడక్కడే దిట్టంగా పూసినటువంటి ఆ యొక్క గంధం వల్ల ఏమైపోయింది? ఆ ముప్పేటలుగా ఉండేటువంటి ఆ ముత్యాలహారం అంతా కూడా బాగా ఆ గంధం దానికి కూడా అయ్యి అదంతా తెల్లగా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అది
అమ్మ అది ఎలా ఉందని చూడడానికి ఆ తామరతూడులాగా ఉందమ్మా, ఆ పద్మాలకు ఉండే తామరతూడులాగా ఉంది నీ కంఠ భాగంలో నీ పూసినటువంటి ఆ గంధం దగ్గర ఉన్నటువంటి ఆ ముత్యాలహారం, ముత్యాలహారానికి అంటుకున్నటువంటి బురద వల్ల అక్కడ తామరతూడు ఉందమ్మా అని చెప్పేసి మనకు వర్ణించి చెప్పేశాడు. అంటే ముఖ పంకజ అని చెప్పిన దానికి ఆ పంకజ బురదలోంచి పుట్టినటువంటి ఆ పద్మం ఏ విధంగా ఉందో దాన్ని ఎలా చూస్తామో దాని స్వరూపాన్ని అంతా కూడా మనకు అమ్మవారి ముఖము, అమ్మవారి కంఠము, కంఠం దగ్గర ఉన్న ముత్యాలహారము, ఆ ముత్యాలహారం తామరతుళ్ళలాగా ఉంది, కంఠమేమో ఆ పద్మానికి ఉండే కాడలాగా ఉంది, పద్మంలాగా అమ్మవారి ముఖం ఉంది అని మొత్తాన్ని చూపించేశాడు. అమ్మవారిని స్వామి కౌగిలించుకోవడం వల్ల ఆ కంఠానికి ఉండేటువంటి ఆ అమ్మవారికి వచ్చిన పులకరింతే ఆ ముళ్ళలాగా ఉంది అని మనకు వర్ణించి చెప్పేశారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా. అంటే మనకి ఏం చెప్పదలుచుకున్నారు ఆయన? మన చేత ధ్యానం చేస్తున్నారు, కంఠాన్ని ధ్యానం చేస్తున్నారు. మామూలుగా కంఠం బాగుంది, అందంగా ఉంది అంటే మనం ఆనందంగా చూస్తామా? చూడలేం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? చక్కగా వర్ణించేశాడు. భుజాశ్లేష నిత్యం, భుజములతో తన భుజములతో వచ్చి అమ్మవారిని ఆలింగనం చేసుకుంటుంటాడు. ఆశ్లేష నిత్యం, ఎప్పుడు. పురదమైతు, ఆ త్రిపురాసును సమర్చినటువంటి ఆ యొక్క శివుడు వచ్చి నిన్ను కౌగిలించుకుంటూ ఉంటాడమ్మా. అప్పుడు కంఠకవతి, అప్పుడేమైపోతుంది? ఆ కౌగిలించుకున్నప్పుడు వచ్చేసి ఆ కంఠ ప్రాంతంలో నీకు పులకరింత వచ్చి, ఆ పులకరింత వల్ల అది చూడ్డానికి ఆ పద్మానికి ఉండే కాడకు వచ్చినటువంటి ముళ్ళలాగా ఆ గుబురుగా ఉండే రకంగా కనిపిస్తోంది. అది తవ గ్రీవా దత్తే, తవ నీ యొక్క గ్రీవ కంఠ భాగంలో దత్తే ధరించి ఉన్నావు. ఎలా ఉన్నది? కమల ముఖం, అమ్మ నీ ముఖం అనేటువంటి పద్మంలాగా ఉండే నీ ముఖ కమలం, పద్మం లాంటి నీ ముఖంలో నాళా కంఠం శ్రేయం ప్రకాశిస్తోంది. ఇయం ఈ విధంగా ప్రకాశిస్తోంది. అది స్వత సహజంగానే శ్వేత, శ్వేత తెల్లగా ఉండేటువంటి కాలాగరు, తెల్లగా ఉన్న నీ కంఠం దగ్గర కాలాగరు మంచి నల్ల గంధం తీసుకొచ్చేసి బహుళ చాలా అధికంగా జంబాల మలిన ఎక్కువగా పోయబట్టి అదేమైపోయింది? జంబాల మలిన, అది బురదలా కనిపిస్తోంది. మృణాళి లాలిత్యం, మృణాళి ఆ తామర తూడి యొక్క సుకుమారంగా ఉండే ఆ తామర తూడిలాగా వహతి పొందుతున్నది. యదధో, యదధో కింద భాగంలో ఉండేటువంటి ఆ ముత్యాల హారం, ముప్పేటగా ఉండే ముత్యాల హారము, ఆ హారలతిక, ఆ ముత్యాల హారానికి అంతా గంధం పూయబడి అదంతా ఎలా ఉందంటే తామర తూడిలాగా ఉందమ్మా చూడ్డానికి అని చెప్పి వర్ణించేశారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా.